రైట్. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకోవైపు బీజేపీ ఉంది. సెంట్రల్లో ఉన్న బీజేపీ అండదండలు ఉన్నాయి. ఇన్నున్నప్పటికీ కూడా బలంగా ఉన్నాము అని మీరు భావించినప్పుడు వైసీపీకి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవైపు జడ్జిలకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనే ఇలాంటి ఒక అభద్రతా భావం రాష్ట్రం పట్ల వ్యక్తీకరించడం కూడా కరెక్ట్ కాదేమో ఒక రకం నేను అంటున్నా. లక్ష్మి గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీరు జడ్జెస్ మీద పోస్టులు ఎన్ని పెడుతుంటే మా అడ్వకేట్స్ పెట్టి ఎన్ని కోట్లైనా మేము కాపాడుకుంటామని చెప్పేసి ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉన్న విజయసాయి రెడ్డి, అంబర్ రాంబాబు ఆ రోజు అనేక మంది సోషల్ మీడియా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ గా ఉండి జడ్జెస్ మీద జరిగే దానికి అన్నిటికీ మా వాళ్ళే చేశారు, వాళ్ళకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ప్రతి స్థాయిలో జడ్జెస్ మీద కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మనకు సరైనటువంటి రక్షణ ఇస్తే వస్తాయి. వాళ్ళది కూడా ప్రాణమే కదా. వాళ్ళు హైకోర్టు నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలంటే ఈ మాఫియా గ్యాంగులు ఎక్కడికక్కడ ఉండి ఈ విధంగా దాడి చేస్తున్నారు. మరి చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్ గా చట్టం ఎప్పుడూ కూడా కఠినంగా అమలు చేయాల్సిందేను. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, అనిత్ గారు, రైట్. కానీ ఇలాంటి దుమారమైన మహిళల పట్ల జరిగేటువంటి ఇలాంటి రేపులు అనండి, ఇలాంటి వ్యక్తిత్వ అసనం అనండి, క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే ఉందో దాని మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ గానీ మనకి డిస్టర్బ్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అసాధ్యం అనేది రామ్ గారికైనా ఎక్కడా కూడా వాళ్ళ కుల మతాలు అనేది భేదం పట్టించుకోకుండా పోలీసులు ఉక్కు పాదంతో అంచవేయండి అనేది మన డిమాండ్. రైట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. రామ్ గారు, వేల్పూరి గారు, వందన గారు, ముగ్గురికి ధన్యవాదాలు.